హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, ఆర్పిఎస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. ఎటకాల కార్పిఎఫ్ నోటిఫికేషన్ను అఫీషియల్గా పబ్లిష్ చేశారు. ఎవరైతే ఆర్పిఎఫ్ జాబ్ను గోల్గా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే మనకు 2వ తారీఖు 3వ నెల 2024 నుండి 8వ తారీఖు 3వ నెల 2024 వరకు ఉన్నటువంటి ఈ వారానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ను అఫీషియల్గా పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏఎల్పి మరియు టెక్నీషియన్ నోటిఫికేషన్స్ కూడా ఇలానే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ముందు పబ్లిష్ చేసి ఆ తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్డేట్ చేయడం జరిగింది. అయితే మనం ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఏదైతే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి నా నోటీస్ అనేది స్ప్రెడ్ అవుతుందో ఇదైతే రీలేనని, ఈ లెటర్లో ఎలాంటి మిస్టేక్స్ లేవు, ఇదైతే అఫీషియల్ లెటరే. అయితే మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అవుతుందని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనలో కొంతమందికి కొత్తగా ఒక డౌట్ అనేది రైజ్ అవుతుంది. అదేంటంటే ఇండియన్ రైల్వేస్ ఈ నోటీసును ఫేక్గా ప్రకటించింది కదా ఇంతకు ముందే, మరి ఈ నోటిఫికేషన్ను ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రింట్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ను ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుందా లేదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా డౌట్ అనేది రైజ్ అవ్వచ్చు కూడా. సరే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకునే ముందు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి క్లియర్గా మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు రైజ్ అయినటువంటి కొత్త డౌట్ను కూడా నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇంకా ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి షార్ట్ నోటిఫికేషన్ అయితే ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి పేజీ నెంబర్ 23లో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఆర్పిఎఫ్కి సంబంధించి మనం చూడవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ షార్ట్ నోటీస్ను ఆర్పిఎఫ్కి సంబంధించి జారీ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కొన్ని మెయిన్ అంశాలను అయితే పరిశీలిద్దాం. మరి ఇక్కడ ఆన్లైన్ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ షార్ట్ నోటీస్లో మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది 15వ తారీఖు 4వ నెల 2024 నుండి 14వ తారీఖు 5వ నెల 2024 వరకు కూడా మనకి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఆ తర్వాత మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ కనుక మనం పరిశీలించినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి మినిమం ఏజ్ వచ్చేసరికి 20 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 years. అంటే యాక్చువల్గా మనకి మ్యాక్సిమం ఏజ్ యువర్ క్యాడెట్స్కి మనకి 25 years ఉండాలి. అదేవిధంగా కానిస్టేబుల్కి వచ్చేసరికి 18 to 25 years ఉండాలి యువర్ క్యాడెట్స్కి. కానీ ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల లేట్ అవ్వడం వల్ల మనకి 3 years అనేది ఎక్స్ట్రాగా ఏజ్ అనేది కోవిడ్కి సంబంధించి ఇవ్వడం వల్ల మనకి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 20 to 28 years మ్యాక్సిమం ఏజ్గా ఇచ్చారు. అదేవిధంగా కానిస్టేబుల్కి మినిమం 18 to మ్యాక్సిమం 28 yearsగా మనకి ఏజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ క్యాడెట్స్కి వాళ్ళకి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి యాజ్ యూజువల్గా అప్లికేబుల్ అవుతాయి. ఇంకా మనకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత మనకి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 452 వేకెన్సీస్. కానిస్టేబుల్కి సంబంధించినటువంటి అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 4208 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి వేకెన్సీస్ అనేవి 4660 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. దీనిలో మనకి ఆర్పిఎస్ఎఫ్కి ఎన్ని వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా తర్వాత ఈ షార్ట్ నోటిఫికేషన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది మనకి ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది జూలై 1వ తారీఖుగా తీసుకున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి జూన్లోపు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సరే మనకి జూలై 1వ తారీఖునే కట్ ఆఫ్ డేట్గా తీసుకుంటారని చెప్పేసి. ఆ తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఒకసారి చూడవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సేమ్ ఇంతకుముందు ఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ స్టాండర్డ్స్ ఏమన్నాయో సేమ్ అవే ఈ రిక్రూట్మెంట్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత రిజర్వేషన్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి ఉమెన్స్కి 15% రిజర్వేషన్, ఇంకా అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా యాజ్ యూజువల్గా అప్లికేబుల్ అవుతాయి. మనకి ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. దీనిలో 120 క్వశ్చన్స్ ఉంటాయి 120 మార్క్స్కి. ఇదే విధంగా మనకి తెలుగులో కూడా ఇంకా అలానే మనకి తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. ఆల్ రీజనల్ లాంగ్వేజెస్లో మనం ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, ఇంక్లూడింగ్ తెలుగు. ఆ తర్వాత మనకి ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఉండేది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి
మనకి ఫైనల్గా మళ్ళీ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది కూడా క్లియర్ చేసుకున్న వాళ్ళకి మనకి ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇది మనకి 3 స్టేజెస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇదైతే మనకి షార్ట్ నోటిఫికేషనే, ఇంకా ఫుల్ డీటెయిల్స్తో మనకి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఇది ఇంకా మనకి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి అప్డేట్ చేస్తారు. దీని సేమ్ యాజ్ యూజువల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది అంతకుముందు ఏ విధంగా జరిగిందో సేమ్ ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. ఇంకా వేకెన్సీస్ అనేవి 4660 వేకెన్సీస్. ఇవి కూడా మనకి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తాడు. రిక్రూట్మెంట్ టైంలో ఎనీ టైం ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఏమైనా జరగవచ్చు అని చెప్పేసి. మరి ప్రజెంట్ అయితే ఈ వేకెన్సీస్ 4660 వేకెన్సీస్ ఉన్నాయి. రిక్రూట్మెంట్ టైంలో మేబీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా షార్ట్ నోటిఫికేషన్ అయితే ఇది మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయినటువంటి ఆర్పిఎఫ్కి సంబంధించి. ఇప్పుడు ఇక మనలో కొంతమందికి ఇంకా కొత్త డౌట్ అనేది రైజ్ అవుతుందని చెప్పాను కదా, అదేంటంటే మరి ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్ దీన్ని ఫేక్గా ప్రకటించింది కదా, మరి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అఫీషియల్గా మరి ప్రింట్ అయింది. దీన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుందా లేదా రైల్వే? మరి ఫేక్గా ప్రకటించిన ఇండియన్ రైల్వేస్కి దీన్ని ప్రింట్ అవ్వకుండా ఆపడం పెద్ద విషయం ఏం కాదు కదా. కాబట్టి ఇండియన్ రైల్వేస్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ జారీ చేయాలనుకుంది కాబట్టి మన ఎంప్లాయ్మెంట్ న్యూస్కి షార్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా మనకి పబ్లిష్ చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో. ఇంకా మనకి ఆర్ఆర్బి వెబ్సైట్స్లో కూడా మనకి ఆర్పిఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ను మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 15వ తారీఖు నుండి కూడా మన ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది. ఇంకా ఎగ్జామ్ కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3-4 మంత్స్లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇంకా మీ వంతు ప్రిపరేషన్ అయితే మిగిలింది. ఇప్పటికైనా అలర్ట్ అయ్యి ఇప్పటి నుండి కూడా మీరు సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎగ్జామ్కి ఒక 3-4 మంత్స్ టైం అయితే దొరుకుతుంది. ఇప్పటి నుండి కొంచెం సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనకి కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ కూడా కొంచెం సీరియస్గా చేయాలి. కట్ ఆఫ్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఈసారి. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో మరి ఆర్పిఎఫ్ అనేసరికి చాలామంది కొన్ని లక్షల మంది అప్లికేషన్స్ అయితే వస్తాయి. మీరు ఆ కాంపిటీషన్ను తట్టుకోవాలంటే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఈ సందర్భంలో నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. అంటే కొంతమంది అతి తెలివి ప్రదర్శనకారులు, అంటే కొంతమంది కాదులే, ఒకరు ఇద్దరు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించి కామెంట్స్లో కొన్ని రూమర్స్ అనేది స్ప్రెడ్ చేసేవాళ్ళు. అవేంటంటే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ రాదు, ఆర్పిఎఫ్ని తీసేశారు, ఆర్పిఎఫ్ని మెర్జ్ చేసేసారు, ఆర్పిఎఫ్ని విలీనం చేసేసారని చెప్పేసి ఏదేదో కామెంట్స్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా నాకు వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా. కానీ ఈ కామెంట్స్ చూడడం వల్ల అంటే ఈ విధంగా ఆ రూమర్ స్ప్రెడ్ చేసినప్పుడు ఈ కామెంట్ చూసినప్పుడు ఒక సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఒక ఆస్పిరెంట్కి ఎలా ఉంటుందంటే కొంచెం డీమోటివేట్ అయ్యి వాళ్ళ ప్రిపరేషన్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. నేను వాళ్ళ గురించి ఆలోచించేవాడిని. ఇప్పుడు మన ఛానల్లో నాకు తెలిసి ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే వీడియో చేస్తాం. ఇంకా అది లేట్ అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉండాలి. 1-2 సార్లు నేను వెరిఫై చేసుకున్న ఇన్ఫర్మేషన్ను మీకు షేర్ చేస్తాను మీ ప్రిపరేషన్కి సంబంధించి. ఇంకా అదేవిధంగా ఎవరైనా సరే మీకు మీ ప్రిపరేషన్కి యూజ్ అయ్యే విధంగా మీకు అప్డేట్స్ ఇస్తున్నట్లయితే మీరు వాళ్ళని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేనే మీకు అప్డేట్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ యూజ్ అయితే అక్కడ నుండి తీసుకోండి. మీకు జాబ్ కొట్టడం కావాలి మెయిన్. అది ఏ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తాయండి, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తారో వీళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు రైల్వేలో ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది రాందనేది మీకు అనవసరం. మీకు ఆ పవర్ అయితే లేదు కదా. ఈ రైల్వే ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి, రైల్వేకి స్ట్రెంత్ ఎంత అవసరం, ఏ టైంలో ఏ రిక్రూట్మెంట్ జరపాలి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరపాలి, పూర్తి బాధ్యత ఇండియన్ రైల్వేస్ తీసుకుంటుంది. మీరు దాని గురించి ఆలోచించవసరంలా. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఏ విధంగా జాబ్ కొట్టాలి దాని గురించి ఆలోచించండి, సరిపోతుంది. ఓకేనా? మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. జై హింద్.